ఈరోజు మనం హనంకొండ జిల్లాలో ఉన్నాము. హనంకొండ జిల్లాలో మనతోని కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రెసిడెంట్, హనంకొండ జిల్లా మహిళా ప్రెసిడెంట్ బంక సరళ గారు, అలాగే ఫాలోవర్స్ వాళ్ళ మహిళా మనులు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. వాస్తవానికి యాజ్ ఏ మహిళా ప్రెసిడెంట్‌గా ప్రెజెంట్ మహిళలకి ఎలాంటి న్యాయం జరుగుతా ఉంది కొత్త ప్రభుత్వంలో అనే విషయం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, బాగున్నారా? మొదట బీవీఆర్ టీవీ న్యూస్ యజమాన్యానికి నా నమస్కారాలు. ఓకే మేడం, పాయింట్‌కొస్తున్నా. మీ సహచర మహిళ ఎమ్మెల్సీ కవిత గారు బెయిల్ ఇష్యూ అనేది, ఒక బెయిల్ రాంగానే రాజకీయం మొత్తం, అంటే తెలంగాణ రాజకీయం మొత్తం ఆ బెయిల్ చుట్టే తిరిగింది. మీరు కూడా చూశారు. ఒక మహిళగా, అందులోని హనంకొండ జిల్లా మహిళా ప్రెసిడెంట్‌గా మీ అభిప్రాయం ఏంటిది? అరెస్ట్ చేసినప్పుడే పెద్ద ఏదో ఘనకార్యం సాధించినట్టుగా నేను మళ్ళీ వస్తా అని చేతులు ఒప్పుకుంటా ఇట్లా పోవడం, తర్వాత 15 రోజులు జైల్లో ఉండి కూడా ఇన్ని నెలలు తనకు బెయిల్ రాకుండా రిజెక్ట్ అయింది. తర్వాత ఇప్పుడు బెయిల్ వచ్చిన తర్వాత నేనేదో కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చిన అనడం, అది నిజంగా కూడా ఒక మహిళ, సాటి మహిళ, నేను ఆ మహిళ అయినందుకే నాకు సిగ్గనిపిస్తుంది. ఎందుకంటే ఏ తప్పు చెయ్యంది, ఎలాంటి ఎవిడెన్స్ లేనిది డైరెక్ట్‌గా కేస్ అయ్యి జైలుకు పోవాల్సినంత దూరం జరగదు. అంతేగాకుండా 50 మంది నిందితులలో ఏకైక మహిళామణి ఈ మహిళామణి గారు. అలాంటిది మళ్ళీ లిక్కర్లు గలాంటి స్కామ్‌లలో పడడం, ఇంకా ఇక లిక్కర్ రాణి అని పేరు కూడా వచ్చిందనుకోండి. అంతేగాకుండా ఇప్పుడు ఇన్ని రోజుల కానుండి, ఎన్నో రోజుల నుంచి బెయిల్‌కు అప్లై చేసుకున్నప్పుడు బెయిల్ ఎందుకు రిజెక్ట్ చేయడం జరిగింది? తర్వాత మళ్ళీ అనుకోకుండా ఎలాంటి పరిస్థితుల వల్ల వచ్చిందనేది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఆ తర్వాత రిజల్ట్ ఎట్లున్నది, ఇవన్నీ కూడా అయినాయి గదా! వాటి తర్వాత బెయిల్ రావడం జరిగింది. కడిగిన ముత్యం ఏం గాదు. అందులో ఇంకా ముందు ముందు ఇంకా చాలా ఉన్నది. సగం వరకే సినిమా జూసినాం. ఇంకా సగం సినిమా విడుదలయ్యేదున్నది. అది గూడా జూత్తం మనం. ఓకే. ఇప్పుడు మీరొక మహిళగా ఉన్నారు. మహిళా 33% రిజర్వేషన్, దీనిపైన మీ స్పందన ఏంటిది? ఇప్పుడు రాజకీయంగా మీరు మీ ఎదుగుదలకి ఈ 33% రిజర్వేషన్ అనేది కంప్లీట్‌గా మీకు దోహదపడుతుందనుకుంటున్నారా? తప్పకుండా అండి. 33% మహిళలకి ఈ హ్మ్, తీసుకొచ్చిందే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారి చొరవతో ఈ 33% అనేది అప్పటినుంచి మహిళలకు, ముఖ్యంగా మహిళలకు రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ పార్టీ నుండే ప్రారంభమైంది. అప్పుడు అప్పుడు ఉన్నటువంటి అప్పుడున్న రాజకీయ రంగ ప్రవేశం చేసిన వాళ్ళు ఇప్పుడు అంచెలంచెలుగా ఎదిగి మంత్రుల వరకు, ముఖ్యమంత్రుల వరకు కూడా వాళ్ళు ఎదిగిండ్రు. నిజంగా కూడా రాజీవ్ గాంధీ గారికి మేము పాదాభివందనం చేస్తాం. ఎందుకంటే ఆయన చొరవ వల్లనే ఇప్పుడు మహిళలందరూ రాజకీయంగా మంచిగా బయటకొచ్చి ఎదిగిండ్రు. ఇప్పుడు ఆ 33% అనేది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచే అది నడుస్తూ ఉంది. దాన్ని 50% అంటున్నారు. తర్వాత ఈ 30% రాజకీయంగా పూర్తిగా కంప్లీట్ అయినాక దాన్ని చేస్తారు. తప్పకుండా అది అయితదని, అది మా గవర్నమెంట్‌లో అయితదని మేము ఆశిస్తున్నాం. ఓకే. ఇప్పుడు హైదరాబాద్‌లో హైడ్రా ఆపరేషన్ నడుస్తా ఉంది. చాలా శరవేగంగా రోజుకో ప్రకంపనలు సృష్టిస్తా ఉంది హైడ్రా ఆపరేషన్. మీ ఒపీనియన్ ఏంటిది మేడం? ఇక్కడ వరంగల్‌లో వాడ్రా రావాలని చెప్పేసి చాలామంది అనుకుంటా ఉన్నారు. మీ ఒపీనియన్ చెప్పండి. ముఖ్యంగా ఫస్ట్ హైడ్రా తీసుకొచ్చిన వాళ్ళకి మా ధన్యవాదాలు, మా అభినందనలు కూడా. ఎందుకంటే అంత శరవేగంగా ఎలాంటి ఎలాంటి వాటికైనా కూడా వాళ్ళు జంకకుండా అంత బాగా చేయడం. ముఖ్యంగా హైదరాబాద్ అంటే ఒకప్పుడు ఎంతో సంతోషపడేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ 10 ఏళ్ల కానుండైతే ఒక చినుకు పడ్డా కూడా, అమ్మో! హైదరాబాద్‌కా వద్దొద్దు, వర్షం పడుతుంది, అక్కడ ఎక్కడ ఇరికిపోతారు మీరు వద్దు. ఎంత ఎంత ఇంపార్టెంట్ పనైనా కూడా పోస్ట్‌పోన్ చేసుకునే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. కానీ ఈ హైడ్రా వల్ల అలాంటివి పోవాలే, అలాంటియన్నీ క్లియర్ అయ్యి మంచిగుండాలి. అంతేగాకుండా అన్ని జిల్లాలలో కూడా ఈ హైడ్రా అనేది రావాలని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడికి వరంగల్ విషయానికి, ఈ హన్మకొండ విషయానికొచ్చేసరికి వరంగల్ ఉమ్మడి వరంగల్‌గా ఉన్నప్పుడు, అప్పుడు ఇక్కడ కూడా కబ్జాలు ఎప్పటినుంచంటే బీజేపీ మేయర్ రాజేశ్వరరావు గారి నుండి చెరువుల కబ్జా స్టార్ట్ అయింది. పునాది పడ్డది. ఆ పునాది ఇంకా ఆగుతలేదు. అయితే వాటికి ఇక్కడికి కూడా హైడ్రా వచ్చి
ఎక్కడైతే నాలాలు కానీ చెరువులు కానీ కబ్జాకు గురైనాయో వాటినన్నిటినీ కూడా క్లియర్ చేస్తే ఇది ఇక్కడ మన వరంగల్ గడ్డ కూడా మన హన్మకొండ గడ్డ కూడా ప్రశాంతంగా మంచిగా ఉంటుంది. ఎలాంటి తుఫాన్లు వచ్చినా కూడా కొట్టుకోపోకుండా ప్రశాంతంగా ఉంటుందని మా అభిప్రాయం. ఓకే. మీరు మహిళా ప్రెసిడెంట్‌గా ఉన్నారు హన్మకొండ జిల్లాకి. మేడం యాక్చువల్లీ మీ మహిళా మనులకి ఏమైనా సమస్యలున్నాయా? ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ ఏం చేస్తా ఉంది మీ మహిళకి? ఇప్పటిదాకా ఏం చేసింది? మహిళలు కడప దాటి బయటకు వచ్చిండ్రంటే ఎలాగూ ప్రతిదీ వాళ్ళకు ప్రతి అడుగు యుద్ధంతోని సమానమే. మనల్ని మనం రక్షించుకుంటూ మనం ముందుకెళ్ళాలి. అయితే ఇంకొక విషయానికొస్తే సమాజంలో సగభాగం స్త్రీ అయినప్పుడు తాను చేతులు ముడుచుకొని ఎప్పుడు కూర్చోవద్దు. రాజకీయంగా కానీ ఏ విషయంలోనైనా తను ఎంచుకున్న ఎలాంటి రంగంలోనైనా కానీ తనదంటూ ఒక శైలిని ఏర్పరచుకొని తనకంటూ తన గమ్యాన్ని చేరాలి. ప్రతి యుద్ధమే ఎక్కడైనా యుద్ధం అనేది తప్పదు. ఇంట్లో ఉన్నా కానీ ఎక్కడైనా కానీ ప్రతి మహిళకి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అన్నిటినీ పక్కకు పెట్టుకొని తను ముందుకు నడుస్తూనే ఉండాలి. కానీ ఎప్పుడైనా మనం ఎప్పుడూ యాక్టివ్గా లేకుండా మనం ఇక అయిపోయింది అనుకున్నప్పుడే మన జీవితం అయిపోయినట్టు. కానీ మనం పుట్టినప్పుడు కూడా మనం యుద్ధంతోటే పుట్టినాము, చచ్చేటప్పుడు కూడా యుద్ధంతోటే చస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ చైతన్యవంతులుగా ఉండి ఎవరైతే మీరు ఏది ఎంచుకున్నా ఏ రంగాన్ని ఎంచుకున్నా కానీ మీరు తప్పకుండా అందులో మీ విజయానికై కష్టపడి పనిచేయాలి, మంచిగా ఉండాలి. మళ్ళీ అంతేకాకుండా రాజకీయంగా ఉన్న ప్రతి ఒక్క మహిళలకు నేను అనేది ఏంటిదంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి, పంచాయతీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ కానీ నా టీం వాళ్ళకి కానీ నా వాళ్ళకి కానీ వాళ్ళు ఆశించే వాళ్ళందరికీ నేను చేసే విన్నపం ఒకటే, మంచిగా మహిళలు ముందుకు వచ్చేటట్టు చూసుకోండి. మహిళలు వస్తే కుటుంబాలు వచ్చినట్టే. ఒక మహిళ ఆలోచించిందంటే తను ఒక్కదాని గురించి ఆలోచించుకోదు, తన కుటుంబంలో ఉన్న నలుగురు గురించి ఆలోచిస్తుంది. అంటే మహిళలు వస్తే మహిళల్ని ఎంత వాళ్ళను మనం రాజకీయంగా ముందుకు నడిపిస్తామో ఆ కుటుంబాలు, ఆ ఊర్లు, ఆ గ్రామాలు కూడా మనతో నడిచినట్టే. తప్పకుండా మహిళల్ని ప్రోత్సహించాలి. మన మహిళల్ని తీసుకురండి బయటికి. రేపు సర్పంచ్లుగా కానీ కౌన్సిలర్ మీరు వార్డు మెంబర్లు కానీ ఇంకా ఎంపీటీసీలుగా కానీ ఎవరైతే ఉన్నారో మీతో పాటు 10 మందిని ముందడుగు వేసేటట్టుగా వాళ్ళ సముచిత స్థానాన్ని ఇస్తూ వాళ్ళని ముందుకు ఒకరికొకరు చేయి పట్టుకొని ముందుకు నడవాలని నేను నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నా. తప్పకుండా అలా జరగాలని కూడా కోరుకుంటున్నా. ఓకే. ఇక్కడ హనంకొండ నియోజకవర్గం నుంచెల్లి నాయని రాజేందర్ రెడ్డి గారి గెలుపు విషయంలో మీ హస్తం ఉంది. ఓకే. హస్తం ఉండడం వరకు బానే ఉంది. కాకపోతే మీరు గెలిపించుకున్నటువంటి మీ స్థానిక ఎమ్మెల్యే గారు ఎలాంటి డెవలప్‌మెంట్ చేస్తా ఉన్నారు? గత 9 నెలలుగా వారు చేసినటువంటి డెవలప్‌మెంట్ ఏంటిది? గెలుపు విషయంలో శ్రీరామునికి ఉడత సహాయంగా నా వంతు సహాయం అంటే నా ఒక్కదాన్నే కాదు ప్రతి ఒక్క కార్యకర్త మేము కోరుకున్నాం. ఎందుకంటే మాకు ఇక్కడ 25 సంవత్సరాల నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే లేరు. గత 10 సంవత్సరాలుగా మరీ నిరంకుశత్వంగా మేమిక్కడ చాలా సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. మళ్ళీ రాజేంద్ర అన్న 25 సంవత్సరాలుగా పార్టీలో యాక్టివ్గా ఉండి మళ్ళీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఉండి డీసీసీ ప్రెసిడెంట్గా ఉండి కార్యకర్తలని కంటికి రెప్పలా కాపాడుకుంటూ రావడం వల్ల అందరూ ఎట్లా అంటే రాజేంద్ర అన్న అనేది ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఎందుకంటే ప్రజలల్లో నుండి వచ్చినటువంటి ప్రజానాయకుడు, ప్రజలు మెచ్చి ప్రజలు అందలం కట్టించినటువంటి వ్యక్తి రాజేంద్ర అన్న. ఓకే. మేడం మీ పేరు, పార్టీలో మీ హోదా ఏంటిది? యాక్చువల్లీ ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రజాపాలన అంటుంది. గత ప్రభుత్వానికిని ఇప్పటి ప్రభుత్వానికి ఒక మహిళగా మీరేం అబ్జర్వ్ చేసిళ్ళు? ముందుగా బీవీఆర్ న్యూస్ టీవీ ఛానల్కి ధన్యవాదాలు. నేను బి లలిత, డివిజన్ ప్రెసిడెంట్ ఇక్కడ. 57 డివిజన్కి డివిజన్ ప్రెసిడెంట్ ఇక్కడ. ముందు గత ప్రభుత్వానికి ఇప్పటికీ తేడా ఆల్రెడీ చూస్తేనే తెలిసిపోతుంది. అప్పటికి ఇప్పటికీ మాకు వచ్చిన వారం రోజులలోనే మహిళలకు బస్ ఫ్రీ ఇచ్చిండు, ఉచిత కరెంటు, గ్యాస్ కూడా సబ్సిడీ. రాని వాళ్ళ గురించి కూడా ఇంకా ఎంక్వైరీ చేసుకుంటూ సబ్సిడీ గురించి అని దేని గురించి కానీ మళ్ళీ ఎంక్వైరీ చేసుకుంటూ వాళ్ళకు కూడా పడుతూనే ఉన్నాయి.
చాలా తేడా వచ్చింది. ముందు గూడా ఇంకా చాలా మారుతాయి, తేడా వస్తాయి. అన్నీ మాకు ప్రజలకు అనుకూలంగా ఏ స్కీమ్‌లున్నా గూడా మా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ అన్నగారు కంపల్సరీ చేస్తారు. ఓకే. మీరు చెప్పండి మేడం. మీ పేరు యాక్చువల్లీ పాత గవర్నమెంట్‌కును, ఇప్పటి గవర్నమెంట్‌కి తేడా ఏంటిది? ఇప్పుడు పార్టీలో మీ హోదా ఏమైనా ఉందా? బీవీఆర్ టీవీకి యజమాన్యానికి ధన్యవాదాలు. దగ్గర పెట్టుకోండి. మాట్లాడండి. పాత గవర్నమెంట్‌కు ఇప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంట్‌కి చేసే పనుల విధానం చూస్తే అర్థమవుతుంది, తెలుస్తుంది. ప్రత్యేకంగా ప్రజలు అది గమనిస్తున్నారు గూడా. మాకు ముఖ్యమంత్రి గారు గెలిచిన వారం రోజుల లోపలే తాను ఇచ్చిన హామీలు గూడా ఒకటి స్టెప్ బై స్టెప్ నిర్ణయ పనులు చేస్తూ ఉన్నాడు. మేము ఏ పని కూడా మాకు నాయని రాజేందర్ అన్నగారు చెప్పగానే వెంటనే స్పందించి మాకు పనులు కూడా చేసి పెడుతున్నారు. ముందు ముందు కూడా ఇదే విధంగా చేస్తారని మేము అనుకుంటున్నాం. ఓకే. మేడం మీరు చెప్పండి. మీ పేరు, పార్టీలో మీకేమైనా హోదా ఉందా? మీరు ఏ డివిజన్‌లో ఉన్నారు? పాత గవర్నమెంట్‌కును, ఇప్పటి గవర్నమెంట్‌కి తేడా. బీబీఆర్ న్యూస్ ఛానల్ వారికి నా ధన్యవాదాలు. నా పేరు రాజలక్ష్మి. నేను జిల్లా సెక్రటరీ 57 డివిజను. గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి ప్రజలే చూస్తున్నారు. మాకు రాజేందర్ అన్నయ్య గారు మాకు ఏ విధమైన సహాయమైనా చేస్తారు. ఈ ప్రభుత్వం వచ్చిన కాంచెలి ఫ్రీ బస్సు ఇచ్చారు. ఫస్ట్ అనుకున్నది 500కి సబ్సిడీ గ్యాసు, 200 యూనిట్ వరకు లోపు ఉన్న వారికి ఫ్రీ కరెంటు ఇస్తున్నారు. అన్నీ చేస్తున్నారు. రాజేందర్ అన్న వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్. మీరు చెప్పండి మేడం. మీ పేరు, పార్టీలో మీ హోదా ఏంటిది? అండ్ గత ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి తేడా మీరేం అబ్జర్వ్ చేసిర్రు? ముందుగా వీబీఆర్ టీవీ ఛానల్కు ధన్యవాదాలు. మాది 57 డివిజన్. నా పేరు స్వరూప. నేను ఇందులో జనరల్ సెక్రటరీని. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. ముందుగా మాకు ఫస్ట్ బస్ ఫ్రీ అని మాట ఇచ్చారు, అదే విధంగా చేశారు రేవంత్ రెడ్డి గారు. కరెంటు కానీ, గ్యాస్ విషయంలో కానీ మాకు మంచి అవకాశాలు ఇచ్చిన ముందుగా మహిళలకు. మళ్ళీ అలాగే రైతులకు కూడా బీమా పెట్టి మంచిగా పనులు చేస్తారు వాళ్ళకు కూడా, రైతుల కోసం. టీఆర్ఎస్కున్న ఇప్పటికీ చాలా తేడా ఉన్నది. ముందుగా మహిళల కోసం అయితే మంచిగా ఇస్తాడు అవకాశాలు, కానీ ఏదైనా మహిళల కోసం బాగా ఆలోచిస్తారు సీఎం గారు. తర్వాత రాజేందర్ రెడ్డి గారు కూడా మా ఎమ్మెల్యే గారు మాకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఇట్లా ఫోన్ చేయంగానే మంచిగా రెస్పాండ్ అయ్యి, మాకు వర్షం వచ్చినా, వాటర్ వచ్చినా, ఇట్లా వచ్చినాయి అన్న అని చెప్పంగానే వెంటనే స్పందించి వచ్చి చూసి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న అనగానే వాటికి మంచి స్పందన ఇస్తారు, మంచి పనులు చేస్తారు. థ్యాంక్ యూ మ్యామ్. యాక్చువల్లీ పాత గవర్నమెంట్‌కును, ఇప్పటి గవర్నమెంట్‌కి మీరు అబ్జర్వ్ చేసిర్రు. ఒక మహిళా ప్రెసిడెంట్‌గా ఉన్నారు. పాత గవర్నమెంట్లో గడి పాలన జరిగింది, దొరపాలన జరిగింది. దొర దగ్గర పోవాలంటే చాలా టైం పడుతుంది. దొర కలవడు, దొరకు టైం ఉండాలి, దొర లేచున్నప్పుడే మనం పోవాలి, చాలా ఉంటాయి. కానీ ఇది ప్రజాపాలన, ప్రజా దర్బారు. ఇంతకుముందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఎట్లా టైం ఇచ్చేదో, ఇప్పుడు రేవంత్ అన్న గారు కూడా ఆ గడి పాలన అది మొత్తమే అది బద్దలు కొట్టి అవన్నీ తీసేసి బార్ కార్డ్స్ అవన్నీ పెట్టారు కదండి. మొత్తం కంచెలు ఇట్లా అన్నీ తీసేసి డైరెక్ట్గా ప్రజలు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకొని వాళ్ళకు డైరెక్ట్గా ముఖాముఖి మాట్లాడి పంపిస్తున్నారు. ఇంకొక విషయం, ఒక ఆశ్చర్యకరమైన విషయం కూడా అనిపిస్తుంది. ఇప్పటి వరకు వాళ్ళ ఎమ్మెల్యేలందరూ, టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యే అందరూ నిజంగా కూడా వాళ్ళ ముఖ్యమంత్రిని కలిసిండ్రా అంటే అది క్వశ్చన్ మార్కే. కానీ సామాన్య ప్రజలకు కూడా ఇక్కడ సీఎం గారు అందుబాటులో ఉండి వాళ్ళ ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళ పరిష్కారాన్ని చేయడం,
నిజంగా ప్రజల దగ్గరకొచ్చి ప్రజల దగ్గర పాలన ఇది. ప్రజల వెంటుండి వాళ్ళ సమస్యలు తీర్చుతూ ప్రజా దర్బార్ అనేది దానికి సరైన న్యాయం ఆ పేరుకు తగ్గట్టుగా వాళ్ళు పనిచేస్తున్నారు. యాహ్! ఓకే. యాక్చువల్లీ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచెళ్ళి మీ కాంగ్రెస్ వైపు ఎమ్మెల్యేలయితే టర్న్ అయ్యిల్లు గదా! వచ్చారు గదా! ఆ వచ్చినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేసిల్లు. కోర్ట్‌లో కూడా బీఆర్ఎస్‌కి అనుకూలంగా తీర్పొచ్చింది. ఇప్పుడు తుది నిర్ణయం అనేది స్పీకర్ గారి చేతిలో ఉంది. అసలేం జరగబోతాంది? మీ ఒపీనియన్ ప్రకారం ఏం చెప్తారు? న్యాయస్థాని న్యాయస్థానానికి అందరము మనం గౌరవిస్తాం. హ్మ్. వారి నిర్ణయాలకు గూడా వా వారి నిర్ణయాలకు వాటికి గూడా మనం గౌరవిస్తాం. అయితే ఇక్కడొచ్చేసరికి ఇప్పుడు బీజేపీ వాషింగ్ మిషన్‌ల పడ్డ ఇప్పుడు దొంగ అనంగానే బీజేపీ వాషింగ్ మిషన్‌లేస్తారు. వాళ్ళు సర్ఫ్ ఎక్సెల్‌ల ఏసి ఉతకంగానే వాళ్ళు క్లీన్ అయితారు. అయిపోతది. వాళ్ళకి ఎలాంటి ఉన్నా గూడా క్లీన్ షీట్ అయిపోతది. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు అట్లా చేసిండ్రు వాళ్ళ టైంల. ఇప్పుడు ఈ వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇంతగనం కోర్టు వరకెళ్తాండ్రు. మరి వాళ్ళది గత ప్రభుత్వంలో వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు చేసింది ఏంటిది? గండ్ర వెంకటరమణారెడ్డిని గానీ, ఇంకా సబితా ఇంద్రమ్మ గానీ, ఇట్లా ఈ సబిత గారు గానీ, వీళ్ళందరిని చూస్తాంటే వీళ్ళందరూ పోయినోళ్ళు కాంగ్రెస్ పార్టీ నుండి పోలేదా? అక్కడ మంత్రి పదవులు అనుభవిస్తలేరా? మరి వాళ్ళు మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళు. మా పార్టీ గుర్తుకు వాళ్ళేమన్నా రాజీనామా జేసి మా పార్టీ గుర్తు మీద గెలిచినందుకు వాళ్ళేమన్నా ఉట్టిగా ఇక్కడ వాళ్ళ పదవులు వదిలేసి ఇట్లా పోయిండ్రా? కాదు గదా! వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మీరు వాళ్ళను తీసుకున్నారు. ఏం ప్రలోభపెట్టిండ్రు, ఏమైంది అనేది గాదు. కానీ ఇప్పుడొచ్చే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళు వా వాళ్ళు వాళ్ళంతట వాళ్ళొస్తున్నారు. మేము వాళ్ళని స్వాగతించలే. వాళ్ళ మా మా గవర్నమెంట్ నిర్మించుకునే దాంట్ల వాళ్ళదేమన్నా ఉన్నదా? ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలది ఏం వాళ్ళ చెయ్యయితే లేదు గదా! వాళ్ళు లేనిది మేము గవర్నమెంట్‌ని ఫార్మ్ చేసుకోలేదు గదా! అయినా కానీ రేవంత్ అన్న వాళ్ళు చేసే పనికి మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నతంగా ఉన్నారు, వాళ్ళు మంచిగా చేస్తున్నారు అని వాళ్ళ పనులు మెచ్చి వాళ్ళంతట వాళ్ళు మేమొస్తామని వచ్చినోళ్ళే తప్ప ఈ మీలాగా రాజకీయం చేసి ప్రలోభపెట్టు అట్లా చేసిన వాళ్ళు కాదు. కాపోతే ఏందంటే మీ భయమేంది? ఇప్పుడు ఇంత కోర్టు వరకు పోయి కూడా ఇవన్నీ చేస్తారంటే మీరెక్కడ జీరో అయితారో, మీ పార్టీ మొత్తమే చుట్టుకుపోతది. పార్టీలో ఎవరుండరు అన్న భయం. ఒక ముగ్గురో, ఇద్దరో మిగులుతారు, అందరూ పోతారన్న భయం మీకు పట్టుకున్నది కాబట్టి కోర్టు వరకు పోయిండ్రు. కానీ మీరు కూడా మీకు మనస్సాక్షి ఉంటే మీరు కోర్టు కాదు, ఇవన్నీ కాదండి. మీకు మనస్సాక్షి ఉంటే ఈ పోయిన వాళ్ళు ఒక్కసారి వాళ్ళ గుండె మీద చేసుకొని ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ నుండి, ఇతర పార్టీల నుండి మేము ఎంతమందిని తీసుకొచ్చుకున్నాము, ఎట్లా తీసుకొచ్చుకున్నాము, ఇప్పుడు పోయే పరిస్థితులేంది, వాళ్ళు ఎందుకు పోతాండ్రు, వీళ్ళని అడ్డుకోవడానికి మేము ఎందుకు ఇట్లా చేస్తాం అనేది వాళ్ళ మనస్సాక్షిని వాళ్ళు అర్థం చేసుకొని, వాళ్ళు మాట్లాడుకొని, వాళ్ళ మనస్సాక్షికి సమాధానం చెప్పుకుంటే చాలు. ఓకే. సో, లాస్ట్ అండ్ ఫైనల్లీ మీ మహిళా మనులకి యాజ్ ఏ ప్రెసిడెంట్‌గా మీరిచ్చే మెసేజ్ ఏంటిది ఇంటర్వ్యూ సందర్భంగా? ప్రతి ఒక్క మహిళా మనులకు నేనిచ్చే మెసేజ్ ఏంటిదంటే, మనం ధైర్యంగా ఉండాలి ఫస్ట్. మనం ఏదైనా గానీ, ఏ పనులలో మనమున్నా, ఎలాంటి రంగాన్ని మనం ఎంచుకున్నా ధైర్యంగా ఉండండి. మనం కష్టపడి పని చేస్తే మన వంతు న్యాయం మనం చెయ్యాల్సిన పని మనం ఖచ్చితంగా చేస్తే దాని విజయం అనేది తప్పకుండా మనకు వరిస్తది. కాపోతే అలా నిబద్ధత అనేది అవసరం. విజయానికి క్రమశిక్షణ అనేది అవసరం. మనకంటూ కొన్ని కట్టుబాట్లు మనం పెట్టుకొని ముందడుగేసి కష్టపడి పనిచేసే తత్వం మనలో ఉండాలి. అంతేకాకుండా తోటి వారికి సహాయం చేసుకుంటూ వారిని కూడా అందరూ మనతో ఉరికి రావాలంటే కాదు, వాళ్ళను కూడా మన చేత పట్టుకొని నలుగురితో మనం నడుస్తూ మనం ముందుకెళ్ళాలి. మన గమ్యాన్ని మనం చేరుకోవాలి. రైట్. సో, ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నానండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.